హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సచివాలయ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఇంటర్ 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మన సొంత రాష్ట్రంలోనే మనకి జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. ఏపీ తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి మంత్లీ 40,000 వరకు అయితే శాలరీస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎవరికైనా మిస్ చేసుకోకుండా జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే సిఎస్ఐఆర్ నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఒక జాబ్స్ అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే జనవరి అంటే డిసెంబర్ 28 నుంచి అయితే మనకి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి 30 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఒక పోస్టులకి అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మనం ఆఫ్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్లో అప్లై డేట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఫిబ్రవరి 14 వరకు అయితే ఉంది. ఆ లోపలైతే ఈ యొక్క జాబ్స్కి అయితే ఆఫ్లైన్ విధానం ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఫిబ్రవరి మార్చిలో అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నాగపూర్లో అయితే మనకి ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనకి ఈ యొక్క టైపింగ్ టెస్ట్, మనకి ఒక స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఒక టెస్ట్ కూడా మనకి ఏప్రిల్ మేలో అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మనకి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అంటే మనకి సచివాలయ అసిస్టెంట్ పోస్టులు అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ విభాగంలో మనకి 9 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి ఫినాన్స్ అకౌంట్స్ విభాగంలో 2 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే స్టోర్ అండ్ పర్చేస్ విభాగంలో 3 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి అన్ని కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. ఈ యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ విభాగంలో జనరల్ కేటగిరీలో 5, ఎస్టీ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అదేగా మనకి ఫినాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో జనరల్ కేటగిరీలో 1 ఇచ్చారు, ఓబీసీ వాళ్ళకి 1 ఇవ్వడం అయితే జరిగింది. అలాగే మనకి స్టోర్స్ అండ్ పర్చేస్ విభాగంలో ఓబీసీ వాళ్ళకి 1, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 2 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మనకి ఒక పోస్టులకి ఒక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకి మనకి శాలరీస్ ఏ విధంగా పే చేస్తారు అంటే లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. అన్ని రకాల అలవెన్సెస్తో పాటు మనకి 36,000 పైగానే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చని ఈ యొక్క నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు అంటే సచివాలయ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే 10+2 దాని ఈక్వల్ 10 క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. మనకి పర్ మినిట్ మనం 35 వర్డ్స్ అయితే టైప్ చేయగలగాలి ఇంగ్లీష్లో అయితే. అదే హిందీలో అయితే పర్ మినిట్ 30 వర్డ్స్ టైప్ చేయగలిగిన మనకి ఒక టైపింగ్ స్కిల్స్ ఉన్నట్లయితే ఒక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అలాగే మనకి ఒక పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికబుల్ ఉంటాయి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి 5 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ కేటగిరీలో 4 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకైతే 1 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి మనకి ఒక పోస్టులకి స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి లెవెల్ 4 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారు. మనకి బేసిక్ పే అన్ని అలవెన్సెస్తో పాటు మనకి చేరగానే 49,623 రూపీస్ అయితే మనం తీసుకోవచ్చు. 49,000 అంటే 50,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. ఓకేనా. ఓన్లీ 12th పాస్తో మనకి శాలరీస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ఎవరే కానీ మిస్ అయితే చేసుకోవద్దంటే 10+2 పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ యొక్క పోస్టులకు కూడా. ఏమంటే మనకి స్టెనోగ్రఫీ అయితే వచ్చి ఉండాలి అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి 80 వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి 10 మినిట్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పి అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. దీనికి కూడా 18 నుంచి 27 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకి మనకి జనరల్ ఫినాన్స్ విభాగంలో అకౌంట్ స్టోర్
పర్చేస్ విభాగంలో పోస్టులకి పేపర్ 1 పేపర్ 2 విధానంలో అయితే ఉంటుంది. పేపర్ 1కి సంబంధించి మనకి డీటెయిల్ చూసుకున్నట్లయితే మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఏ ఒక టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జిమెంట్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. పేపర్ 2కి సంబంధించి జనరల్ అవేర్నెస్ నుంచి, జనరల్ ఇంగ్లీష్ నుంచి మనకి 1 అవర్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. అదే పేపర్ 1 వచ్చేసి 90 మినిట్స్ పాటు 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. మనకి ఒక పేపర్ 2 పేపర్ 1 పేపర్ 2 విధానం అయితే మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక స్కిల్ టెస్ట్కి సంబంధించి కూడా డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత మనకి స్టెనోగ్రాఫర్కి సంబంధించి మనకి ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పర్ మినిట్ మనం 80 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగితే మనకి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్టెనోగ్రాఫర్, జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసి మనకి పేపర్ 1 పేపర్ 2 పేపర్ 3 విధానంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకి పేపర్ 1 వచ్చేసి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, కాంప్రిహెన్షన్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే 2 అవర్స్ పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఏది జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకి. ఓకేనా. ఈ యొక్క ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఇంటర్ పాస్ అయినట్లయితే ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి, తర్వాత మనము ఆఫ్లైన్లో కూడా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మన ఛానల్లో ఇంకొకసారి అయితే మనం వీడియో చేసి పెడదాము. ఓకేనా. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.